హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే జడ్జెస్ విడాకులు ఇవ్వడం కుదరదు అనడంతో చక్రి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి అలాగే చక్రిని భర్తగా అంగీకరించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో కోరుకున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక పొదరిల్లు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ ముందుగా చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే తన మనసులోని ప్రేమని చెప్తే తన విడాకులు రద్దు చేసుకుంటుందనే ఆలోచనతో చక్రి మహాలక్ష్మి ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. తన మనసులో ప్రేమను చెప్పడానికి ట్రై చేస్తాడు. మహాలక్ష్మితో ఇలా అంటాడు, మహాలక్ష్మి మీరు నా భార్యగా ఉండడం నాకు ఇష్టం, మీరేమంటారు, నేను చెప్పింది మీరు తప్పంటారా అనగా, నేను నిర్ణయం తీసుకున్నాను, మీరు ఇష్టపడుతున్నారు అనే విషయం నాకు తెలియదు, ఇక లైఫ్ లాంగ్ నేను మీకే భార్యగా కలిసి ఉంటాను, మీతోనే ఉంటానంటూ ఊహించుకుంటూ తను చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు చక్రి. హలో, ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు, వచ్చే అరగంట అయింది, ఏం చెప్పడం లేదు, చెప్పండి ఇంటికి వెళ్ళిపోదాం లేదా అనగా మహాలక్ష్మి అనడంతో ఇక చెప్పేద్దాం అనేసరికి చక్రి ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి గొడవ పడుతూ వాళ్ళ ఇద్దరు ముందుకు వస్తారు. ఏం జరిగిందని అడుగుతారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఫ్రెండ్స్గా ఉన్నారంట, కానీ ఆ అమ్మాయి మాత్రం తనను ఫ్రెండ్గానే చూసింది, కానీ ఆ అబ్బాయి మాత్రం తనని లవర్గా చూశాడు. అక్కడికి ఇక్కడికి ఇప్పుడు చింపాను, ఆయన ఫ్రెండ్లానే అనుకున్నాను తప్ప లవర్గా అనుకోలేదు, నాకు ఫీలింగ్స్ కలగకుండా తనను భర్తగా ఎలా ఉంచాలి అని అంటుంది. మీరే చెప్పండి అని మహాలక్ష్మిని అంటారు. నాకేమీ వద్దు, ఆస్తి అంతస్తును చూసి ప్రేమ కలగదు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటే చక్రికి ఆ విషయం అర్థమవుతుంది. మహాలక్ష్మి మనసులో నేను లేను అని క్లియర్గా తెలిసిపోయింది కదా, ఒకవేళ ఉండుంటే తనే నాకు చెప్పుండేది కదా అని చక్రి అనుకుంటాడు. సరే పదండి ఇంటికి వెళ్దాం, లేట్ అవుతుందని ఇంటికి వెళ్తారు ఇద్దరు కలిసి. ఇక ఇంటికి వచ్చాక చాలా బాధపడుతూ కూర్చుంటాడు చక్రి. ఎవరికి కూడా తన బాధ ఏంటో, మనసులో పడుతున్న బాధ ఏంటో చెప్పాడు. అలా చెప్పకపోవడంతో మాధవ్ కూడా బాధపడుతూ ఇలా అడుగుతాడు, ఏమైందిరా, ఏం జరిగింది, నువ్వెందుకు ఏం మాట్లాడడం లేదు, మరి నువ్వు మహాలక్ష్మిని కలిశావా, నీ మనసులో ఏముందో చెప్పావా, తనను ప్రేమించిన విషయం చెప్పావా, మరి మాట్లాడావా అని చక్రిని అడుగుతాడు మాధవ. అనగా చెప్పలేదన్నయ్య అనగా, అదేంట్రా చెప్పకపోవడం ఏంటి అనగా, చెప్పే ధైర్యం చేయలేకపోయాను అన్నయ్య అంటాడు. ఇక అక్కడ జరిగిన పరిస్థితులను వివరిస్తాడు. ఒక్క మాట చెప్తాను వింటావా, మనం అనుకున్నామంటే అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. మహాలక్ష్మిని నువ్వు ప్రేమించావు, ఇష్టపడ్డావు, చూసావు, తర్వాత మహాలక్ష్మి పదే పదే కలవడం, మాట్లాడడం చేసింది. ఒక రకంగా మీ ఇద్దరికి పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిగింది. అప్పుడు ఇద్దరు కూడా మహాలక్ష్మి ఇష్టం లేదు, కానీ నువ్వు ఇష్టంతోనే మనస్ఫూర్తిగానే మహాలక్ష్మి మెడలోని తాళి కట్టావు కదా, నీ సంకల్ప బలం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు, నీ ప్రేమలో ఎలాంటి నిస్వార్థం లేదు కాబట్టి మహాలక్ష్మి తిరిగి నీ దగ్గరికి మళ్ళీ వస్తుంది అని చెప్పడంతో చక్రికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా మహాలక్ష్మికి అయితే ఇష్టం లేనట్టుంది అనుకుంటూ ఆలోచిస్తాడు. ఇక అప్పుడు చక్రికి ఓదార్స్తూ అన్నం తినిపించి అలా పడుకొని పోతాడు తన ఒళ్ళోనే. మరుసటి రోజు లేచి రెడీ అయిపోతూ అనగా, ఏమైందిరా, ఏం జరిగింది అంటూ, ఏం జరగడం ఏంటి, ఏమైందో ఏంటో అందరికీ తెలుసు కదా, ఈ రోజుతో మహాలక్ష్మి గారికి నాకు బంధం తెగిపోతుంది, ఇక ఆవిడ నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అంటూ చక్రి మాట్లాడేసరికి, సరే ఇప్పుడు అదంతా కాదులే, మరి మహాలక్ష్మితో నేను మాట్లాడాలా అని మాధవ అంటుంటాడు. ఈ మాటలన్నీ ఉన్న మాధవ లోపలికి వచ్చేస్తాడు గబగబా. ఏంటమ్మా ఇప్పుడు విడాకులంతా అర్జెంటుగా తీసుకోవాలా, ఇప్పుడు ఏం జరిగింది అనగా, ఏం జరగకూడదు అని ముందు ఎలాంటి ఆలోచనలు రాకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక విడాకులు తీసుకుంటే ఎవరి జీవితం వాళ్ళది కదా, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు, లీడ్ చేసుకోవచ్చు, అందుకోసమని అంటుంది మహాలక్ష్మి చెప్తుంది. సారీ, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని నా మనసుకు అనిపిస్తుందని నారాయణ అంటారు. లేదు నేను కరెక్ట్గానే ఆలోచించాను, చక్రి గారు నడవండి పదండి వెళ్దాం అని అంటూ మహాలక్ష్మి అంటుంది.
ఇక ఒక నిమిషం అని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. చక్రికి నాకు విడాకులు రావాలని దండం పెట్టుకుంటుంది. పక్కన మాధవ కూడా ఇలా మొక్కుతాడు. చక్రి మహాలక్ష్మి ఎప్పుడు కలిసి ఉండాలి, ఆమె వాళ్ళిద్దరు దూరంగా ఉంటే నా తమ్ముడు బాధపడతాడు. మహాలక్ష్మి మనసు మార్చి 3 ముళ్ళ బంధానికి విలువ తెలిసి తనకు విలువ తెలిసేలా చేసి విడాకులు తీసుకోకుండా కావాలి అని మాధవ కోరుకుంటాడు. ఇంత కోరుకుంటే మాత్రం మహాలక్ష్మి నాకు దక్కుతుందా? మహాలక్ష్మి నాకు కావాలి, మహాలక్ష్మి నాకు లైఫ్ లాంగ్ తోడుగా ఉండాలి, నేను భార్యగా అనుకుంటున్నాను అని చక్రి అంటుంటాడు దేవుడితో. ఇక సరే వెళ్దామని ఇద్దరు బయలుదేరి కోర్టుకు వెళ్తారు. ఇక కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది రష్ ఉంటారు. చాలా కేసులు, పెండింగ్ కేసులన్నీ అలానే ఉంటాయి. ఇక అక్కడుండి అంతమందిలో మన లాయర్ ఎక్కడున్నారు, మనం ఎలా కనుక్కుంటామా అండి అని చక్రి అనగానే, ఒక నిమిషం అండి అని తన ఫోన్ తీసి ఫోన్ చేస్తూ ఉంటుంది లాయర్కి. ఇక చేసేసరికి లాయర్ ఇలా అంటూ, నేను లోపలే ఉన్నానమ్మా, స్ట్రైట్గా వచ్చి రైట్ తిరగండి అని అంటారు. లోపలికి రండి, ఫ్యామిలీ కోర్ట్ అంటారు. సరే సరేని మహాలక్ష్మి చక్రి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. సార్ కూర్చోండి అమ్మా అని అంటారు. వేరే వాళ్ళని పిలిచి వీళ్ళిద్దరి పేర్లు చెప్తారు. ఇదిగో వాళ్ళ కేసు ఫైల్ జడ్జి గారి ముందు పెట్టు అనగా సరేనని జడ్జి గారి ముందు ఆ ఫైల్ పెడతారు. ఇక కూర్చొని ఉంటారు మహాలక్ష్మి చక్రి. జడ్జి గారు రావడానికి కొంచెం టైం పడుతుందని తెలియగానే ఇక మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మహాలక్ష్మి గారు టెన్షన్ పడుతున్నారా అనగా, అలా కూర్చోండి బెంచ్ పైన అనగా, పర్లేదు అనగా, మరి నన్ను వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తీసుకురమ్మంటారా, మిమ్మల్ని చూస్తుంటే చాలా టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది అనగా, సరే అనిగా చక్రికి చెప్పడంతో చక్రి వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తీసుకొని వస్తారు. ఇక మంచినీళ్ళు తాగిన తర్వాత జడ్జి గారు వస్తారు. అక్కడ ఫస్ట్ కేసు వీళ్ళదే అవుతుంది. మహాలక్ష్మి చక్రి అంటూ కేసు నెంబర్ చెప్తారు. ఇక అలా చెప్పడంతో ఇద్దరు కూడా జడ్జి ముందుకు వెళ్తారు. అప్పుడు జడ్జి గారు అడుగుతారు, మీరు ఎందుకు కోర్టుకు వచ్చారు, నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు అనగా, విడాకుల కోసం అండి అంటారు. మీరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటారని జడ్జి అడిగేసరికి, మా ఇద్దరికి సెట్ కాలేదు అంటుంది. సెట్ కాలేదు అంటే ఏంటి అర్థం, మీ పెళ్ళై ఎంతకాలం అవుతుంది, 4 నెలలకే కదా అర్థం, 4 నెలలే కదా అయింది, 4 నెలల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా, అయినా విడాకులు మీకు అంత తొందరగా ఇవ్వడం కుదరదు, లాయర్ గారు కౌన్సిలింగ్కు పంపించండి అనేసరికి, మేడం అందులోనే అన్ని వివరాలు అందులో ఉన్నాయి అనేసరికి, నాకేం చేయాలో నాకు తెలియదా, కౌన్సిలింగ్కి పంపించండి అనగా ఇద్దరిని బయటికి తీసుకొని వస్తారు. అప్పుడు ఇలా అంటారు, ఏంటమ్మా ఏదో ఒకటి కారణం చెప్పాలి కదా అనగా, ఈ కారణం ఏం లేనప్పుడు ఏం కారణం చెప్పాలి అనగా, సరే అని ఉంటారు. ఇక్కడ కూర్చోండి కౌన్సిలింగ్కి పంపిస్తామని చెప్పి అక్కడ వేరే అతనికి వీళ్ళిద్దరి పేర్లు రాసి కౌన్సిలింగ్కి ఏర్పాటు చేస్తారు. ఇక అప్పుడు మహాలక్ష్మిని చక్రిని కౌన్సిలింగ్కు పిలుస్తారు. అక్కడ వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద జంట, ఒక 2-3 తరాలు చూసిన వాళ్ళు, అన్నీ చూసిన వాళ్ళు ఆదర్శ దంపతులుగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అంటే పెళ్ళి ఏంటి, పెళ్ళి అంటే ఏంటి, పెళ్లి బంధం ఏంటి, ఒకవేళ కలిసి ఉంటే లాభాలు ఏంటి, ఒకవేళ విడిపోతే నష్టాలు ఏంటి, ఒకరి బాధలో ఒకరు పాలు పంచుకోవడం ఏంటి అని చెప్పడానికి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఉంటారు. ఇంకా చక్రి మహాలక్ష్మి వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని ఉంటారు. ఏంటమ్మా నీ పేరు అని అడగా, మహాలక్ష్మి అంటుంది. ఆ అబ్బాయి పేరేంటి అని అడిగేసరికి చక్రి అంటుంది. అప్పుడు వాళ్ళు అంటారు, మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అనగా, మీకు పెళ్ళై ఎంతకాలం అయింది, మీరు పెద్దలకు వచ్చిన పెళ్లి చేసుకున్నారా, ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అని అంటారు. అప్పుడు చక్రి మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్తారు. అప్పుడు మా పెళ్ళై 4 నెలలు అయిందని మహాలక్ష్మి చెప్తుంది. మరి మీరు ఇంత అర్జెంటుగా ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అనగా, సెట్ కాలేదు అంటుంది. ఏంటి సెట్ కాలేదా, 4 నెలల్లో ఏం సెట్ అవుతుందమ్మా, మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఏవేవో గొడవలు ఉంటాయి, చిన్న చిత్క గొడవలు, అలాంటివన్నీ కామన్ భార్యాభర్తల్లో. అవన్నీ కాకుండా భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. ఒక్కసారి ముడిపడిన తర్వాత జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉండాలి తప్ప విడిపోకూడదు. అసలు మీరు విడాకులు తీసుకోవడానికి ఇప్పుడు సరైన కారణం ఏంటమ్మా అని అడుగుతారు. అది కాదమ్మా చెప్పాల్సిన సమాధానం, సెట్ కాకపోవడం ఏంటి, అసలు నువ్వేమనుకుంటున్నావు అని మాట్లాడతారు. అది కాదు సార్, మేమిద్దరం కలిసి ఉండలేము అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. చెప్పడంతో ఇంతకీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడని అడుగుతారు. అంటే అప్పుడు డ్రైవర్గా చేస్తున్నాడు అని చెప్తారు.
మరి డ్రైవర్గా చేస్తున్నాడా, మరి నువ్వేం చేస్తున్నావు అంటారు. మరి నేను కంపెనీలో ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను. ఓహో, మీ ఇద్దరికి స్టేటస్ ప్రాబ్లమా అంటే, స్టేటస్ ప్రాబ్లం అని నేను చెప్పలేదే, మాకు సెట్ కాదని నేను చెప్తున్నాను. అసలు స్టేటస్ అనేది నాకు అసలు ప్రాబ్లమే కాదు అనగా, అప్పుడు చక్రి నేను బయట కూర్చో అబ్బాయి అంటారు. ఇక అప్పుడు చక్రి బయటకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పమ్మా నీ సమస్య ఏంటి, తను నిన్ను కొడుతున్నాడా, తిడుతున్నాడా, మరి లేదా తాగొచ్చి నేను బాధ పెడుతున్నాడా, మరి నీకు ఒంటి మీద ఏమైనా గాయాలైనాయా చెప్పమ్మా, పర్లేదు నీకు తల్లి లాంటి దాన్ని, పర్లేదు మీ అమ్మమ్మకి నీ బాధలు చెప్పుకుంటావు కదా చెప్పమ్మా అంటే, లేదండి తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు, చాలా మంచోడు, మరి అంత మంచిగా చూసుకున్నప్పుడు నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు అమ్మా, మరి సెట్ కాదు అనే ఒక్క మాట తప్ప ఇంకేదైనా చెప్పు నువ్వు అనగా, ఇద్దరు కలిసి ఉంటేనే కదమ్మా మంచిగా ఉంటుంది, నువ్వు మంచిదాని అబ్బాయిని చూస్తే అబ్బాయి కూడా మంచివాళ్ళనే ఉన్నాడు, మరి ఎలా సెట్ కాదు అంటున్నావు, మరి భార్యాభర్తల బంధం అంటే సర్దుకపోవాలి అమ్మా, అలా అయితేనే బాగుంటుంది, మరి నువ్వు జాబ్ చేస్తున్నావు, తను కూడా డ్రైవింగ్ చేస్తున్నాడు కదా, ఖాళీగా ఇంట్లో కూర్చొని ఇబ్బంది పెట్టడం లేదు, నేను కుట్టడం లేదు, లేదంటే బయట ఎఫైర్లు కూడా ఏమైనా ఉన్నా, లేదు అలాంటివి ఏం లేవు, మరి అలాంటివి కూడా ఏం లేనప్పుడు ఎందుకమ్మా విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా అంటారు. అసలు మా ఇద్దరికి సెట్ కాదు మేడం అని అంటుంది. సరే నువ్వు బయటకు వెళ్ళి అతని లోపలికి రమ్మను, నేను వచ్చి మీతో మాట్లాడతానని అంటుంది. ఇక అప్పుడు చక్రి లోపలికి వస్తాడు. ఇక లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత, ఏంటి బాబు ఏంటి నీ సమస్య, ఆ అమ్మాయి నీతో సరిగ్గా మాట్లాడడం లేదా, మీ ఇద్దరు సంతోషంగా ఉండడం లేదా, అమ్మాయి ఎవరితోనైనా మాట్లాడుతుందా, మరి అమ్మాయి క్యారెక్టర్ అనగానే, మేడం అలా అనవద్దు మేడం, మహాలక్ష్మి చాలా మంచిది, తన క్యారెక్టర్ కూడా చాలా మంచిది, మా ఇద్దరికి కూడా విడాకులు కావాలని కోరుకున్నది తనే, ఏంటి అంటే తను కోరుకున్నది కానీ మీకు ఇష్టం లేదా విడాకులు తీసుకోవడంలో అనేసరికి, బంధాన్ని వదులుకోవాలని ఎవరు మాత్రం కోరుకుంటారు, అలాంటి భార్యను వదులుకోవాలని ఎవరు మాత్రం కోరుకున్నారు, సో నాకు అలాంటి విడాకులు అవసరం లేదు, కాకుంటే తన కోసం నేను విడాకులు ఇవ్వాలనుకున్నాను, ఆ విషయం మాత్రం మీరు చెప్పకండి అనగా, సరే అర్థమైందమ్మా అర్థమైంది, జడ్జి గారితో నేను మాట్లాడతానని చెప్పి అనగా, జడ్జి గారి దగ్గరికి ఇద్దరు వెళ్తారు. ఏంటి సమస్య, కౌన్సిలింగ్ అయితే వాళ్ళిద్దరిలో ఏదైనా మార్పు వచ్చిందా అనగా, లేదు మేడం ఆ అమ్మాయి మాత్రం ఎందుకో విడాకులు తీసుకోవాలని అంటుంది, ఎంతసేపు సెట్ కాదు అంటుంది తప్ప ఇంకొక మాట కూడా చెప్పలేదు, మరి లేదా అబ్బాయి తాగొచ్చేవాడా, తిట్టేవాడా, మరి మిమ్మల్ని బాధ పెట్టేవాడా, కొట్టేవాడా, లేదా ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా అని అడిగితే దేనికి నో అని చెప్తుండే. ఇంకా పైగా తను బాగా చూసుకుంటాడు, చాలా మంచివాడు, ఇద్దరి మధ్య స్టేటస్ కూడా ఏం ఇబ్బంది లేదు, సంబంధమే లేదు అని చెప్తుంది. మరి ఎందుకు కలిసి ఉండడం లేదనేది మాకు అర్థం కావడం లేదు అని అంటారు. సరే మళ్ళీ ముందైతే వాళ్ళని రేపు ఇయరింగ్కి రమ్మని చెప్పండి మార్నింగు, అప్పుడు నేను తేల్చి చెప్పేస్తాను అనగా, మేడం ఒక మాట అండి, ఆ అబ్బాయికి విడాకులు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు, ఆ మాట బయటికి రాకుండా వాళ్ళకు విడాకులు రాకుండా చూడండి మేడం, వాళ్ళిద్దరిని చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారు, ఏదో కోపాలు తాపాలతో అలా ఉన్నారు, విడాకులు రాకుండా చూడండి మేడం అని అనగా, సరే అండి అంటారు. ఇక అప్పుడు వెళ్ళి జడ్జి చెప్పారు రేపు ఇయరింగ్కి రమ్మన్నారు మీ ఇద్దరిని అని చెప్తారు. ఇద్దరు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటారు. అసలు ఎందుకు వాళ్ళు మనకు కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, విడాకులు కావాలన్నప్పుడు వెంటనే విడాకులు ఇస్తే సరిపోతుంది కదా, వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినంత మాత్రాన మనం విడాకులు తీసుకోమని అంటామా ఏంటి, మనం కోరుకునేది విడాకులు కదా అని అంటుంది మహాలక్ష్మి. ఏమో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏమో, ఎలా తెలుస్తుంది, అంత తొందరగా కోర్టులో విడాకులు రావంది, ఎవరైనా భార్యాభర్తలు కలిసి ఉండాలని కోరుకుంటారు తప్ప విడగొట్టాలి విడదీయాలని ఎవరు కోరుకోరండి అనగా, ఏమో అదే అయి ఉంటుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటు చూస్తే మాధవ ఇంటి దగ్గర చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి ఆఫీస్కు వెళ్ళిపోతుంది. ఇక ఏమైందిరా అని మాధవ అడుగుతాడు. వెళ్ళామన్నయ్య, జడ్జి గారు విడాకులు కావాలని అడిగారు. అప్పుడు మహాలక్ష్మి ఎందుకు అనగా, ఇక మహాలక్ష్మి గారు ఇలా అన్నారు, మా ఇద్దరికి సెట్ కాదు అని అంటున్నారు. ఇక సెట్ కాదు అంటే ఏంటి అర్థం అని కౌన్సిలింగ్కి పంపించారు. కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళాక కూడా వాళ్ళు అదే మాట మాట్లాడారు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడారు. మరి ఏం చెప్పారేమో, రేపు ఉదయం వెళ్ళాలి, ఇయరింగ్ ఉంది అని అంటాడు.
ఇవ్వదురా, నీకు రేపు విడాకులు మాత్రం ఇవ్వదు మహాలక్ష్మి. ఇవ్వడానికి కోర్టు ఒప్పుకోదురా. ఒకవేళ విడాకులు ఇవ్వాలన్నా కోర్టుకు సరైన సాక్ష్యం ఉండాలి. నువ్వు కొట్టేవాడివా, తిట్టేవాడివా, మరి ఏం చేసేవాడివి, ఏదైనా వ్యతిరేకంగా చెప్పాలి. అలా చెప్తుంది ఆ మహాలక్ష్మి? అస్సలు చెప్పదు. తన ప్రాణం పోయినా కానీ అలాంటి అబద్ధాలు చెప్పరు. విడాకులు వస్తాయి, లేదంటే ఊరుకుంటారు తప్ప అబద్ధం చెప్పే మనస్తత్వం మాత్రం మహాలక్ష్మి లేదని నారాయణ, మాధవ ఇద్దరు అంటారు. అప్పుడు చక్రి అంటాడు, మీ నోటి చలవ వల్ల మహాలక్ష్మి నాకు విడాకులు ఇవ్వకపోతే అంతకు మించిన ఏముంది నాడా అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సాయంత్రం అవుతుంది, మహాలక్ష్మి వస్తుంది. రేపు వాయిదాకు వెళ్ళాలి అనగానే వాయిదాకు వెళ్తే ఏమవుతుందిరా అని అంటారు. ఏమవుతుందో ఏమో తెలియదు, ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక తెల్లారి నెక్స్ట్ డే తెల్లారి కోర్టు దగ్గరికి వెళ్తారు. ఇక మళ్ళీ వీళ్ళే వచ్చారా, ఇంకా అలా అనుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కోర్టు దగ్గరికి వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళే వచ్చారా, ఇక సరే నేను రమ్మని చెప్పాను కదా, మరేంటి మీ ఇద్దరు ఏం ఆలోచించుకున్నారు అని అడగగా, దేని గురించి మేడం అనగా, మాకు విడాకులు కావాలి మేడం, మాకు విడాకులు కావాలని మేము నిర్ణయం తీసుకున్నాం మేడం అనగా, చూడమ్మా నీ పేరేంటి అనగా, మహాలక్ష్మి. చూడమ్మా మహాలక్ష్మి, భార్యాభర్తల బంధం చాలా విలువైంది. మీకిద్దరికి పెళ్ళై 4 నెలలు మాత్రమే అయింది. మీ ఇద్దరు మరొక 6 నెలలు కలిసి ఉండి, అప్పుడు కలిసిన తర్వాత కూడా అప్పుడు కూడా మీరు ఇలాగే విడాకులు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే అప్పుడు రండి, మీరు అప్పుడు నేను ఏమీ మాట్లాడకుండా విడాకులు ఇచ్చేస్తాను, సరేనా? ఇప్పుడైతే నేను విడాకులు మీకు ఇవ్వలేనమ్మా. ఈ 4 నెలలు గొడవలు ఏంటో మరి గడిచిపోయాయి, ఇంకా 6 నెలలు మీరు కలిసి ఉండండి. ఒకవేళ ఈ 6 నెలలు మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఏమయ్యాయో ఏంటో ప్రతి ఒక్కటి ఒక చోట రాసి పెట్టండి. ఇద్దరు ఎవరికైనా ఏదున్నా రాసి పెట్టండి. 6 నెలల తర్వాత కూడా మీరు ఇలానే వస్తే, ఇదే మాట్లాడితే వచ్చి విడాకులు మంజూరు చేసి ఈ బంధాన్ని తెంపేస్తానని చెప్పడంతో, అంటే ఇప్పుడు మాకు విడాకులు ఇవ్వరా మేడం అనేసరికి, ఇవ్వడం కుదరదమ్మా, ఎందుకు ఇవ్వాలి, విడాకులు ఇవ్వడం కుదరదమ్మా అనేసరికి ఇక జడ్జి గారు చెప్పడంతో ఇద్దరు కలిసి బయటకు వచ్చేస్తారు. ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటారు. చెప్పాను కదమ్మా, సరైన రీజన్ లేకుంటే జడ్జి గారు అయినా కేసు అనేది కొట్టేస్తారని. ఆ మాట నీకు చెప్తే నువ్వు అర్థం చేసుకోలేదు. సరే ఆ మేడమే చెప్తారు కదా అని ఆ ఉద్దేశంతో ఇంకా మీతోనే బాధించలేక ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ ఇక మహాలక్ష్మితో లాయర్ మాట్లాడతారు. అంటే మరొక 6 నెలలు కలిసి ఉండాలా సార్ అనగానే, నువ్వు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా భార్యాభర్తల బంధం విడదీయడానికి 10 సార్లు ఆలోచిస్తారు, ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటారు. అలాంటిది ఇలా విడిపోవడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకే టైం పడుతుంది అన్నాను కదా. ఆవిడ చెప్పినట్టుగా మరొక 6 నెలల తర్వాత కూడా నీ నిర్ణయం అనేది ఇదే అయి ఉంటే ఖచ్చితంగా నువ్వు విడాకులు అప్లై చేస్తే ఈజీగా ఇచ్చేస్తాను అని చెప్పారు కదా. ఇక ఖచ్చితంగా విడాకులు కూడా వచ్చేస్తాయని చెప్పారు. ఇక మహాలక్ష్మితో లాయర్ చెప్తారు. అప్పుడు సరేనని మహాలక్ష్మి లాయర్కి ఫీజు ఇచ్చి లాయర్ని పంపించేసి ఇక చక్రి చూడాలి. చక్రి సంతోషానికి అవధులు ఉండవు. ఇక మాధవ ఎక్కడైతే పనిచేస్తాడో మాధవ దగ్గరికి వెళ్ళి మాధవిని పట్టుకొని అన్నయ్య అంటూ సిమెంట్ కలుపుతున్న మాధవని పట్టుకొని ఎగిరి గంతేస్తారు. అప్పుడు ఏమైంది అనగానే, మహాలక్ష్మి గారికి నాకు ఇంకో మరో 6 నెలలు కలిసి ఉండాలి. ఈ 6 నెలల్లో మహాలక్ష్మి గారు నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. ఇక శాశ్వతంగా నా జీవిత భాగస్వామిగా ఉండిపోయేలా చూసుకుంటాను. ఏంట్రా నువ్వు అనేది అనగానే, అవునయ్య మాకు పెళ్ళై 4 నెలలు మాత్రమే అయింది కదా, జడ్జి గారు విడాకులు ఇవ్వడం కుదరదు అని చెప్పారు. ఇంకా మరొక 6 నెలలు కలిసి ఉంటేనే, 6 నెలల తర్వాత కూడా మీకు ఇదే ఆలోచన ఉంటే విడాకులు ఇస్తా అని చెప్పారన్నయ్య అంటాడు. ఇక అప్పుడు సరే అని చక్రి మాధవ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక సరే అన్నయ్య పని చూసుకో అని ఇక మాధవ అయితే చాలా సంతోషపడిపోతాడు. ఇక అదే విషయం వెళ్ళి కేశవతో చెప్పేసరికి, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? ఇక మహాలక్ష్మి గారికి నీకు విడాకులు ఇవ్వనని చెప్పారా? అవునరా, విడాకులు ఇవ్వను అని చెప్పేశారు 6 నెలల వరకు.
మరి మహాలక్ష్మి గారు ఏమన్నారు ఆ విషయానికి అనగా, ఇంకా ఆవిడేం చెప్తుంది, 6 నెలల పాటు కలిసి ఉంటుంది కదా, ఈలోపు తన మనసుని మార్చి నా భార్యగా నా సొంతం చేసుకుంటాను. అప్పుడు మహాలక్ష్మి నా నుండి దూరం కాదు, ఎప్పుడు కూడా దూరం కాదు, ఎప్పటికీ మహాలక్ష్మి నాతోనే ఉంటుంది. ఇక అంతకు మించి నాకు కావాల్సింది ఏముంది, ఇక మహాలక్ష్మి గారు నేను ఒకటిగా ఉండాలి, ఆవిడ నాకు ఎప్పుడు తోడుగా ఉండాలి, అదే నేను కోరుకునేది చెప్పి ఇక చక్రి కాస్త చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటారు. ఇక సాయంత్రం మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి రావడంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఏంట్రా కోడలి పిల్ల డల్గా ఉందనడంతో, ఒక 2 రోజులు అలానే ఉంటుంది నాన్న, ఎందుకంటే జడ్జి గారు విడాకులు ఇవ్వనని చెప్పారు కదా, దాని గురించి మీ కోడలి పిల్ల బాధపడుతుంది, దానిలోపు సెట్ అవుతుంది. ఈలోపు నువ్వేదో ఒకటి మాట్లాడు, అప్పుడు సెట్ అవుతుంది. ఈలోపు నువ్వేదో ఒకటి మాట్లాడు, దాని సమాధానం చెప్తుంది. ఈలోపు నువ్వు విడాకుల గురించి మాట్లాడకు నాన్న అనగా, సరేలేరా చెప్తాను అంటారు. ఇక అనడంతో ఇక చక్రి కాస్త బయటికి వెళ్తాడు కాళేశ్వరంతో. అప్పుడు నారాయణ అమ్మ మహాలక్ష్మి అనగా, ఏంటి పుత్ర అనసరికి, ఏం చేస్తున్నావు అనగా, ఇలారా నాకు కొంచెం ఏదైనా ఒకటి చెప్పొచ్చు కదా అమ్మ అంటే, ఏం మాట్లాడాలి పుత్ర, ఏం చెప్పాలి అనగా, అమ్మ నాకు చదువు నేర్పించవా అనేసరికి, ఏంటి పుత్ర కొత్తగా చదువు నేర్పించవా అంటే, మా అమ్మ చిన్నప్పుడే నాకు నేర్పించలేదు, నువ్వైనా కొంచెం నేర్పించవచ్చు కదా అమ్మ అంటే, సరే చెప్పు ఏం ఏంటి పుత్ర నీకు ఇప్పటి వరకు సంతకం చేయడం రాదా అనేసరికి, రాదు మాత అని అంటారు. రాదా అమ్మా. ఇక నారాయణ చెప్పడంతో సరే అని స్లేటు పెన్సిల్స్ తెచ్చుకోనగా, సరే అని ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాడు నారాయణ. ఎందుకంటే మహాలక్ష్మిని ఆ మూడు నుంచి బయటకు పంపించాలి శాశ్వతంగా ఆలోచనతో నారాయణ అలా చేస్తాడు. ఇక అలా బయటికి తీసుకొస్తే విడాకుల విషయం ఇట్లా ఆలోచన ఏముండదు కదా, బయటికి తీసుకురావాలని నారాయణ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఏంటి నాన్న స్లేట్ మీద ఏం రాస్తున్నావు అనగా, సంతకం నేర్చుకుంటున్నాడు నా పుత్రుడు అంటుంది మహాలక్ష్మి. అవును మా మాత నాకు సంతకం నేర్పిస్తుంది, నేను నేర్చుకుంటున్నాను అనగానే, ఈ వయసులో నీకు చదువు అవసరం అనగానే, అవును నా వయసుకి ఏమైంది, ఏం మాత ఏం సమాధానం చెప్పవేంటి, నీ కొడుకును అన్నేసి మాటలు అంటుంటే ఏం పట్టనట్టుంటావే అనగా, అప్పుడు మహాలక్ష్మి, నేర్చుకుంటే తప్పేమిటి, నేర్చుకుంటానని చెప్తున్నాడు కదా పుత్రుడు, మీకు వచ్చే సంబంధం ఏంటి, నేర్చుకుంటే మీకేమవుతుంది అని. ఓకే ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.